ఆన్లైన్ లో ఫుడ్ యాప్స్ అందుబాటులోకి రావడంతో భోజన ప్రియులకు ఎంతో సదుపాయాన్ని ఇచ్చింది. భోజన ప్రియులకే కాదు, బ్యాచిలర్స్, వంట సరిగ్గా రాని వారు తినేందుకు ఏం కావాలన్నా స్విగ్గీ, జొమాటో వంటి యాప్స్ లో ఎంచక్కా కడుపు నింపుకునేవారు. ఇప్పుడు అటువంటి వారందరికీ ఓ బ్యాడ్ న్యూస్. అదేంటంటే ఇక నుంచి ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్స్ పై వారికి అదనపు భారం పడుతుంది. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సంస్థల ద్వారా ఆహారం తెప్పించుకోవడం మరింత ఖరీదు కానుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సంస్థల రాకతో ఎంతో మందికి వర్క్నిచ్చాయి. బిజీ జీవితంలో వంట కుదరని కుటుంబాలు, బ్యాచిలర్స్ వంటి వారికి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఏది కావాలంటే అది నిమిషాల్లో అందించే ఈ ఫుడ్ డెలివరీ సంస్థలను వినియోగించుకునే వారి శాతం ఎక్కువనే చెప్పాలి. ఇప్పుడు వీరందరికీ జీఎస్టీ రూపంలో అదనపు భారం పడుతుంది. ఈ నెల 22 నుంచి అమలులోనికి రాబోతున్న జీఎస్టీ మార్పుల కారణంగా డెలివరీ ఛార్జీల పైన 18% పన్ను పడబోతుంది. ఇప్పటి వరకు కేవలం డెలివరీ ఛార్జీలు మాత్రమే చెల్లించాల్సి ఉండగా ఇకపై ఈ ఎక్స్ట్రా ఛార్జీలను కూడా వీరు చెల్లించాల్సి ఉంటుంది. పండుగల సందర్భంగా ఇప్పటికే స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలు తమ ఛార్జీలను పెంచాయి. దీనికి తోడు 18% జీఎస్టీ కూడా వర్తించనుండడంతో ఇకపై వినియోగదారులకు అదనపు భారం కానుంది. సాధారణంగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లకు సంబంధించి 2 రకాల పన్నులు వర్తిస్తాయి. ఒకటి ఆర్డర్ చేసే ఆహారంపై కాగా మరొకటి డెలివరీకి సంబంధించినది. ప్రస్తుతం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మీద 5% పన్ను ఉండగా సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఆ పన్ను శాతం 18%కి పెరగనుంది. స్విగ్గీకి సంబంధించి ఇప్పటికే కొన్ని నగరాలలో తన ప్లాట్ఫామ్ ఛార్జీలను జీఎస్టీతో కలిపి 15 రూపాయలకు పెంచగా జొమాటో 12.50 చేయడం ప్రారంభించింది.